జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. రాకసుధాకర్ గారు మీరు అన్నట్లుగా ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే భారత్ జోక్యం చేసుకుంటోంది బంగ్లాదేశ్ అంతర్గత విషయాల్లో అనే మాటను ఏ విధంగా అర్థం చేసుకోవాలి? పాకిస్తాన్ ఆల్రెడీ జోక్యం చేసుకుంటోంది జమాతే ఇస్లామీ ద్వారా. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు, బేగం ఖాలిదా జియా అధికారంలో ఉన్నప్పుడు నాగా ఉగ్రవాదులు, అస్సాంలోని ఉల్ఫా ఉగ్రవాదులు, బోడో ఉగ్రవాదులు, త్రిపురకు చెందినటువంటి టిఎన్వి, ఎన్ఎల్ఎఫ్టి ఉగ్రవాదులు వీళ్ళందరికీ బంగ్లాదేశ్ లో ఆశ్రయం ఇచ్చారు. బంగ్లాదేశ్ లో వాళ్ళకి ఆశ్రయం ఇచ్చినప్పుడు వాళ్ళందరితోటి డైరెక్ట్ గా ఐఎస్ఐ మాట్లాడేది. కాబట్టి బిఎన్పి ప్రభుత్వము అంటే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ప్రభుత్వము, ఖాలిదా జియా ప్రభుత్వము ఎవరి కనుసన్నల్లో పనిచేసింది? పాకిస్తాన్ కనుసన్నల్లో పనిచేసింది. ఐఎస్ఐ ఎలా చెప్పితే అలా నడిచింది. అల్ఫా ఉగ్రవాదులు అందరూ అరెస్ట్ అయింది బంగ్లాదేశ్ లోని కాక్స్ బజార్. కాబట్టి ఈ రకంగా బంగ్లాదేశ్ సాయంతో, లేకపోతే అమెరికా సాయంతోనూ, చైనా సాయంతోనూ పనిచేసేటటువంటి పార్టీలు ఈరోజు భారతదేశం జోక్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. వాస్తవానికి భారతదేశము బంగ్లాదేశ్ కి అన్ని విధాలా సహకరిస్తోంది. రహదారుల నిర్మాణం దగ్గర నుంచి, రకరకాల సరకు రవాణా నుంచి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, ఈ చిటగాంగ్ దాని చుట్టుపక్కల ప్రాంతాలలో సరైనటువంటి ఆసుపత్రి లేకపోయినట్టయితే బంగ్లాదేశ్ కి ప్రజలకు ప్రసూతి గాని, చిన్న చిన్న వ్యాధులు గాని వచ్చినా కూడా వాళ్ళందరూ త్రిపుర రాజధాని అగర్తలా దగ్గర ఉన్నటువంటి అఖౌరా గేట్ దాటి వచ్చి రోజంతా ఇక్కడ ఆసుపత్రిలో చూపించుకుని కూలీనాలి చేసుకుని మళ్ళీ సాయంత్రానికి తిరిగి వెళ్తారు. అంటే భారతదేశం కనుక సాయం చేయకపోతే ఈరోజు బంగ్లాదేశ్ నడిచే పరిస్థితి లేదు. నేను దుబ్రి అనే అస్సాంలో ఒక జిల్లాలో పనిచేశాను. దుబ్రి జిల్లా హెడ్ క్వార్టర్ నుంచి 13 కిలోమీటర్లు వెళ్తే మీకు బంగ్లాదేశ్ బార్డర్ వస్తుంది. ఆ బంగ్లాదేశ్ బార్డర్ లో మాన్కచార్ అనే ప్రాంతంలో మార్కెట్ ఉంటుంది. బంగ్లాదేశ్ వాడు సామాన్లు కూరగాయలు కొనుక్కోవడానికి, పప్పు దినుసులు కొనుక్కోవడానికి ఇండియాకు వస్తాడు. వాడి దేశంలో దొరకదు. కాబట్టి భారతదేశ జోక్యము అని ఏదైతే అంటున్నారో అది తప్పు. భారతదేశపు సహకారం లేకపోతే బంగ్లాదేశ్ నడిచే పరిస్థితి లేదు. బంగ్లాదేశ్ నుంచి ఒక్క సరకు వస్తువు కూడాను బంగ్లాదేశ్ నుంచి విమానము లేదా నౌక తప్ప వేరే మార్గం ద్వారా వెళ్ళేటటువంటి పరిస్థితి లేదు. లాజిస్టికల్ గా బంగ్లాదేశ్ కి చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి బంగ్లాదేశ్ లో భారత్ జోక్యం చేసుకుంటోంది అన్నది ఒక దుష్ప్రచారం మాత్రమే. అమెరికా, చైనా, పాకిస్తాన్ లో కలిసి చేస్తున్నటువంటి ప్రయత్నం మాత్రమే. అమెరికా వేరే కారణాలతో చేస్తోంది, చైనా వేరే కారణాలతో చేస్తోంది, పాకిస్తాన్ భారత వ్యతిరేకత కారణంగా చేస్తుంది. 3 కలగలిసి యాంటీ ఇండియా ఫ్రంట్ బంగ్లాదేశ్ లో తెరిచే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా ఈ ఆరోపణలు చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.